అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు స్టోరీ చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉండబోతోంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా మనమైతే స్టోరీలోనికి వెళ్ళిపోదాం. అది 2003వ సంవత్సరం. అప్పుడే చాలా దూరం నుండి ఒక లారీ గట్టిగా శబ్దం చేస్తూ ఒక చిన్న డాబా ముందుకు వచ్చి అలా ఆగింది. ఆ లారీ నుండి ఇద్దరు వ్యక్తులు మెల్లగా బయటికి దిగారు. వాళ్ళిద్దరి పేర్లు, డ్రైవర్ పేరు శేఖరయ్య, అలానే తన పక్కన ఉన్నటువంటి క్లీనర్ పేరు అంజి. ఇద్దరు కూడా కిందకి దిగి చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రకృతిని, అక్కడ ఉన్న ఆ డాబాను చూస్తూ, అన్న తొందరగా పద, మస్తు ఆకలి అవుతుంది, తొందరగా వెళ్ళి ఏదో ఒకటి తినవద్దా అని అంజి శేఖరయ్యతో అన్నాడు. శేఖరయ్య ఆ మాట విని ఇలా అన్నాడు, సరే సరే ఒక్క నిమిషం ఉండు అని తన పర్స్ని తీసి జేబులో పెట్టుకొని మెల్లగా అడుగులు వేసుకుంటూ డాబా దగ్గరికి వెళ్ళారు. ఆ డాబా దగ్గరికి వెళ్ళి ఇద్దరూ కూడా ఫుడ్ని ఆర్డర్ చేసుకొని అలా కూర్చొని ఫుడ్ రాగానే దానిని తినేసి, సరే అన్న ఇంకా పద వెళ్దాం అని అంజి అనడంతో, ఇంకా ఏమైనా కావాలంటే తీసుకో, దారిలో ఎక్కడ కూడా ఎటువంటి హోటల్ కూడా ఉండదు, ఏదైనా ఇక్కడే తినాలి, బాగా నీళ్లు తాగు అని చెప్పి మెల్లగా పైకి లేచాడు శేఖరయ్య. అంజీ కూడా మెల్లగా పైకి లేచి శేఖరయ్య వెనకాలే అడుగులు వేసుకుంటూ లారీ దగ్గరికి వెళ్ళిపోయాడు. లారీ ఎక్కి ఇంక ఇద్దరు వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళాల్సింది ఆ ఊరి నుండి చాలా దూరంలో ఉన్న ఒక పెద్ద సిటీకి. కాకపోతే దారి మధ్యలో పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద అడవులు దాటవలసి వస్తుంది. అందుకే రాత్రి పగలు తేడా లేకుండా వాళ్ళైతే వేగంగా వాళ్ళ యొక్క గమ్యస్థానానికి చేరుకోవాలని తాపత్రయపడుతూ ఉన్నారు. అలా ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడే శేఖరయ్య మెల్లగా మాటలు మొదలుపెట్టాడు. ఇంకేంటి అంజీ, ఇంకేంటి సంగతులు, ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా లేదా అని అడిగాడు. అందరూ బాగానే ఉన్నారు, కానీ నా పరిస్థితి ఏం అర్థం కావడం లేదు. నెల వస్తే చాలు, అసలు చేతిలో రూపాయి కూడా మిగలడం లేదు. ఇంకా ఈ అప్పులు, వాటికి వడ్డీలు, అబ్బబ్బా నా తల మొత్తం తిరిగేస్తోందన్నా అని అన్నాడు. శేఖరయ్య ఆ మాటలన్నీ వింటూ, నిజమేరా, నాకు కూడా చాలా అప్పులు ఉన్నాయి, కానీ ఏం చేస్తాం, వాటిని తీర్చక తప్పదు, తీసుకున్నప్పుడు సంతోషంగా తీసుకున్నాం కదా, ఇంకా అంతే అని వాళ్ళిద్దరూ కూడా అలా మాట్లాడుకుంటూ చాలా దూరం ముందుకు వెళ్ళిపోయారు. అప్పుడే అకస్మాత్తుగా లారీ మీద ఏదో పడినట్టు ఒక పెద్ద శబ్దం వచ్చింది. అంతే, ఇద్దరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి బండిని ఓ పక్కకు వాపేసి బయటికి దిగి చూశారు. ఏంటా శబ్దం అని అంజీని శేఖరయ్య అడిగాడు. ఏమో అన్న, ఒక్క నిమిషం ఉండు, నేను పైకెక్కి చూస్తాను అని పైకెక్కి చూస్తే అక్కడ ఏదో ఒక మామిడి పండు కనిపించింది. ఇదేంటన్నా, ఇక్కడ మామిడి పండు ఉంది అని అంజీ అన్నాడు. ఏంటి, మామిడి పండు ఉందా? మామిడి పండు ఇక్కడికెలా వస్తుంది అని చుట్టూ చూశాడు. చుట్టూ కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చీకట్లో సరిగ్గా కనిపిస్తలేదు. నాకు తెలిసి గాలికి ఏదో చెట్టు నుండి ఒక పండు పడినట్టుంది. సరే దాన్ని తీసుకురా అని చెప్పాడు శేఖరయ్య. సరే అని చెప్పి అంజీ ఆ పండుని తీసుకొని మెల్లగా కిందకైతే దిగేశాడు. ఇదిగో అన్న, ఇదే పైన పడింది అని ఆ పండుని తీసుకొని శేఖరయ్య చేతిలో పెట్టాడు అంజీ. ఆ పండుని తీసుకొని, అబ్బా చాలా పెద్దగా ఉంది, సరే లోనికి పద, ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, చుట్టూ కూడా అడవి జంతువులు తిరుగుతూ ఉంటాయి అని చెప్పి ఇద్దరూ కూడా లారీలోనికి ఎక్కి కూర్చున్నారు. ఆ పండుని ఆ ముందు ఉన్న డెస్క్ మీద పెట్టి అలా మళ్ళీ బండిని స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా దూరం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ పండును అంజీ తీసుకొని, ఇంకెంతసేపు దీన్ని ఎలానే ఉంచుతాం, తిందామన్నా అని చెప్పి ఆ పండును మెల్లగా వలవడం మొదలుపెట్టాడు. అంతే, ఎప్పుడైతే దాన్ని ఓలుస్తూ ఉన్నాడో అప్పుడే చుట్టూ ఉన్న వాతావరణం మెల్లగా మారినట్టు వాళ్ళిద్దరికీ అనిపించింది. రే, ఇదేంటి వాతావరణం ఒక్కసారిగా ఇలా మారిపోతుంది అని శేఖరయ్య కాస్త కంగారుగా అన్నాడు. అయితే అవనే, మనం లారీలోనే కదా ఉన్నాం,
అస్సలు తడవం. పైగా పైగా రాత్రి వేళ ఇలా వర్షం పడుతుంటే చక్కగా వెళ్ళిపోవచ్చు, చల్లగా కూడా ఉంటుంది అని అంజీ అన్నాడు. అలా చాలా దూరం ముందుకు వెళ్ళిపోయారు. అంజీ ఆ పండును పూర్తిగా వరిచేసి మెల్లగా తినడం మొదలుపెట్టాడు. అనా, నీకు కూడా కావాలా అని అడిగాడు అంజీ. వద్దొద్దు, నాకేం వద్దు, నువ్వే తిను అని శేఖరయ్య చెప్పడంతో అంజీ దాన్ని పూర్తిగా తినేశాడు. ఆహా, చాలా తీయగా ఉంది, అసలు ఏం పండో ఏంటో, ఎంత కమ్మగా ఉందో అని లొట్టలేసుకుంటూ దాన్ని బాగా తినేశాడు. ఆ టెంకును బయట విసిరేశాడు. అంతే, ఎప్పుడైతే ఆ టెంకు బయటకు వెళ్ళిపోయిందో చుట్టూ ఉన్న వాతావరణం మెల్లగా సర్దుమనగడం మొదలైంది. ఇంకా వాళ్ళదేమీ పట్టించుకోకుండా అలా ముందుకు వెళ్తూ ఉన్నారు. సరిగ్గా కాస్త ముందుకు వెళ్ళగానే అప్పుడే లారీ దేనికో గుద్దుకున్నట్టు ఒక్కసారిగా ఊగిపోతూ మెల్లగా ఆగిపోతున్నట్టు శేఖరయ్య కనిపించింది. ఇదేంటి, దీనికేమైంది ఇప్పుడు అని దానిని కంట్రోల్ చేస్తూ అలా ముందుకు వెళ్తూనే ఉన్నాడు తప్ప బండిని ఎక్కడ ఆపలేదు. ఎందుకంటే శేఖరయ్యకి తెలుసు, ఈ దారిలో కొన్ని శక్తులు తిరుగుతూ ఉంటాయి, వాటికి మనుషులు కనిపిస్తే అస్సలు వదలవు, అసలు ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్ళిపోవాలని పెద్దలు చెప్తారు. ఆ మాటలన్నీ కూడా శేఖరయ్య బాగా జ్ఞాపకం చేసుకొని ఇక్కడుండడం అంత మంచిది కాదు అని బండిని ఎక్కడా కూడా ఆపకుండా అలానే ముందుకు తోలుకుంటూ పోతూ ఉన్నాడు. అలా ఇంకాస్త దూరం వెళ్ళగానే దూరం నుంచి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. అది ఎంత భయంకరమైన శబ్దం అంటే ఎవరో గట్టిగా రోదిస్తూ ఆర్తనాదాలు పెడుతున్నట్టు గట్టి గట్టి శబ్దాలు ఆ కొండల మీద నుంచి వినిపిస్తూ ఉంది. అన్నా, ఏంటా శబ్దాలు? కొండల మీద నుండి ఎవరో గట్టిగా ఏడుస్తూ అరుస్తున్నట్టు ఉంది. ఏమో, ఎవరికైనా సహాయం కావాలేమో, పదన్నా ఒకసారి వెళ్ళి చూద్దాం అని అంజీ అన్నాడు. అరే పిచ్చోడా, నీకు ఎంత వయసు వచ్చినా సరే బుద్ధి రాలేదు. అసలు ఈ కొండ ప్రాంతాల్లో ఎవరుంటారు? అది కూడా ఈ అర్ధరాత్రి సమయంలో భయంకరమైన దెయ్యాలు భూతాలు అడవుల్లో కొండల్లో తిరుగుతూ ఉంటాయి. అవే అలా భయంకరమైన శబ్దాలు చేస్తూ మనుషులను ఆకట్టుకుంటాయి. నువ్వు అవేమీ నమ్మతో, ముందు ఆ కిటికీని వేసేసి పడుకో అని చెప్పి శేఖరయ్య కాస్త మండిపడ్డాడు. ఆ మాటలన్నీ వింటూ ఉన్నటువంటి అంజీ చిన్నగా నవ్వుకొని, ఏంటో ఈ పెద్ద ఆయనకి అస్సలు బుద్ధి లేదు, పాపం ఎవరో గట్టిగా అరుస్తుంటే దెయ్యాలు భూతాలు అంటాడంటే అని అనుకొని అవేమీ పట్టించుకోకుండా అలానే తల కిటికీ దగ్గర పెట్టుకొని బయట వస్తున్నటువంటి ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ బయటికి చూస్తూ ఉన్నాడు. అప్పుడే చాలా దూరంలో ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు మీద ఎవరో కూర్చొని గట్టిగా ఏడుస్తున్నట్టు అంజీకి కనిపించింది. అంజీ ఒక్కసారిగా కళ్ళు చిట్లించి ఆ దిక్కు వైపు చూశాడు. నిజంగానే ఆ చెట్టు మీద ఎవరో కూర్చొని ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూడగానే అంజీకి ఒళ్ళు వణికిపోయింది. ఇదేంటి, ఇంత అర్ధరాత్రి సమయంలో ఎవరబ్బా ఆ చెట్టు మీద కూర్చున్నాయి అలా ఏడుస్తున్నారు అని అనుకొని అలా చూస్తూ ఉంటే ఆ చెట్టుకి చాలా అంటే చాలా మామిడి పళ్ళు కాసి ఉన్నాయి. ఇదేంటి, ఆ చెట్టు మీద అలా కూర్చొని ఎందుకు ఏడుస్తున్నారబ్బా అని శేఖరయ్య వైపు తిరిగి, అన్నా ఆ చెట్టు వైపు చూడు, చెట్టు మీద ఎవరో కూర్చొని ఏడుస్తున్నట్టు లేదు అని అన్నాడు. ఆ దృశ్యాన్ని శేఖరయ్య ఇందాక ఎప్పుడో చూసేశాడు. అందుకే తనని కిటికీ మూసేయమని అంజీతో చెప్పాడు. నీకు ముందే చెప్పాను అంజీ, నేను చెప్పింది చెయ్యి, ముందు కిటికీ వేసేసి తల కిందకి దించుకొని పడుకో అని చెప్పాడు. కానీ అంజీకి మాత్రం కుతూహలం, ఆతృత అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. అసలు ఎవరన్నా అదే అని అడిగితే శేఖరయ్య కళ్ళు పెద్దవి చేసి, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, అది దెయ్యంరా బాబు, నువ్వు మర్యాదగా కిందకి దిగు అని అంటూ ఉన్నాడు. అంతే, ఆ మాట వినగానే ఒక్కసారిగా అంజీ భయపడి మెల్లగా తలను కిందకి దించేశాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో అంజీకి అర్థం కావడం లేదు. అన్న, ఇక్కడ నుండి తొందరగా మనం బయటపడాలి. అసలు దెయ్యం ఎందుకు మనకు పదే పదే కనిపిస్తోంది? అయినా నువ్వు గమనించావా, ఆ చెట్టు ఎంత దూరంలో ఉన్నా సరే అది అక్కడే ఉన్నట్టు కనిపిస్తోంది. దాని దగ్గరికి కూడా మనం వెళ్ళలేకపోతున్నాం, ఎందుకని అని అడిగాడు. ఇదంతా ఒక మాయలా ఉంది,
మనలో భయం ఉన్నంత వరకు అది అలానే కనిపిస్తుంది. నువ్వు అస్సలు భయపడద్దు, నేను కూడా భయపడడం లేదు, కాకపోతే ఏదో చిన్న కంగారు అంతే అని చెప్పాడు. ఇంకా వాళ్ళిద్దరూ కూడా గుండె నిండా నిబ్బరాన్ని కలగజేసుకొని అక్కడి నుండి బయట పడాలని చూస్తున్నారు. కానీ అది ఏడుస్తున్న ఆ ఏడుపులు మాత్రం ఆ భయంకరమైన అడవి మొత్తం, కొండలు మొత్తం మారుమ్రోగిపోతోంది. కాబట్టి వాళ్ళైతే భయపడక తప్పడం లేదు. కొంచెం సమయం గడిచింది. అప్పుడే ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆ భయంకరమైన ఆకారం మెల్లగా కిందకి దిగుతున్నట్టు వాళ్ళిద్దరి కంటికి కనిపించింది. అన్న, అది కిందకి దిగుతుంది చూడు అని అంజీ అన్నాడు. అవునరా, నాకు అదే అర్థం కావడం లేదు, ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ ఉన్న సమయంలోనే అది ఒక్కసారిగా రోడ్డు మధ్యలోనికి వచ్చి నిటారుగా నిలబడింది. దాని ఎత్తు లారీకి సరి సమానంగా ఉంది. అన్నా, అదేంటన్నా అది అంత ఎత్తుగా ఉంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉన్నాడు అంజీ. ఒరే, నాకు కూడా అదే అర్థం కావడం లేదు, నువ్వు భయపడద్దు, అది మొత్తం కూడా మాయ, అది అలానే భయపడుతుంది అని శేఖరయ్య పైకి ధైర్యాన్ని నటిస్తూ లోపల తను కూడా భయపడుతూనే ఉన్నాడు. కానీ అది అంత ఎత్తుగా పెరగడం చూసి ఇద్దరికి కూడా గుండె జల్లుమంటూ ఉంది. ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఆ దెయ్యం దగ్గర వరకు రాగానే ఒక్కసారిగా ఆ దెయ్యం మాయమైపోయింది. ఇదేంటి మాయమైపోయింది అని అటు ఇటు చూశారా, ఎక్కడా లేదు. అమ్మయ్య, అది వెళ్ళిపోయినట్టు ఉంది అని అనుకున్న సమయంలోనే ముందు ఉన్న విండో మీద ఏదో గట్టిగా వచ్చి పడింది. అంతే, ఒక్కసారిగా విండో చిన్నగా బద్దలై ఆ వస్తువు లోపలికి వచ్చింది. చూస్తే అది ఇందాక అంజీ తిన్నటువంటి అచ్చం అదే మామిడి పండు. అది చూడగానే ఇద్దరికి కూడా గుండె జల్లుమంది. ఇదేంటి మళ్ళీ ఆ మామిడి పండు ఎక్కడికి వచ్చింది అని ఇద్దరూ కూడా ఆశ్చర్యపడిపోతూ చూస్తూ ఉంటే ఆ మామిడి పండు నుండి పురుగులు బయటకు వస్తూ ఉన్నాయి. అన్న, ఇందులో నుండి పురుగులు బయటకు వస్తున్నాయి అని అంజీ అన్నాడు. అరే, అంటే ఇందాకల నుంచి ఆ దెయ్యం మనల్ని వెంబడిస్తూనే ఉంది. ఒక మామిడి చెట్టు మీద ఉండే ఒక దెయ్యం అనుకుంటా అది. అందుకే ముందు మన మీదకి మామిడి పండుని విసిరింది. అది మనం తెలియకుండా తినేసాం. కాదు, నువ్వు తిన్నావు, అందుకే అది ఇప్పుడు నిన్నే వెంటాడుతోంది. ఇదిగో ఇంకొక మామిడి పండుని విసిరింది, అసలు అనవసరంగా తిన్నావదే అని శేఖరయ్య అంజీని తిడుతూ ఉంటే, ఇప్పుడు అది కాదన్నా, ఇప్పుడేం చెయ్యాలో అది ఆలోచించు అని అంజీ శేఖరయ్యను ఒడగగానే శేఖరయ్య ఇలా అన్నాడు. సరే సరే, ఆ మామిడి పండుని తీసుకొని బయటికి విసిరే, అస్సలు వెనక్కి తిరిగి చూడొద్దు అని అన్నాడు. శేఖరయ్య చెప్పినట్టే అంజీ ఆ కుళ్ళిపోయిన పురుగులు వస్తూ ఉన్న ఆ మామిడి పండును బయటికి విసిరేశాడు. ఇంకా మొత్తం కూడా సర్దు మరిగినట్టు ఇద్దరికీ అనిపిస్తోంది. అప్పుడే అంజీకి కడుపులో ఒక్కసారిగా తిప్పడం మొదలైంది. విపరీతమైన నొప్పి, కళ్ళు, చెవులు, ముక్కు ప్రతి ఒక్కటి కూడా ఆ నొప్పితో విలవిలలాడిపోతూ ఉన్నాయి. ఏమైందిరా, ఎందుకు అలా విలవిల్లాడిపోతున్నావు అని శేఖరయ్య అడుగుతూ ఉంటే, ఏమో అన్నా, కడుపులో బాగా నొప్పిగా ఉంది, ఆ కడుపు నొప్పి నుండి ఒళ్ళు మొత్తం నొప్పెట్టేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, ఏమవుతుందో నాకు కూడా అర్థం కావడం లేదు అని అంజీ అన్నాడు. రే, ఏంట్రా నువ్వు అనేది, నువ్వు ఏం భయపడద్దు, తొందరగా మనం ఇక్కడ నుండి బయటపడదాం అని వేగంగా అక్కడి నుండి ఏదో ఒక రకంగా ముందుకు వెళ్ళిపోయారు. కానీ వెనుక నుండి ఎవరో ఏడుస్తున్న శబ్దం మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉంది. అప్పుడే శేఖరయ్య మెల్లగా వెనక్కి తిరిగి చూశాడు. చూస్తే ఆ చీకటిలో భయంకరమైన రూపంలో ఒక పెద్ద ఆకారం వాళ్ళ బండి వెంటే వెంబడిస్తూ నడుచుకుంటూ వస్తున్నట్టు కనిపించింది. అంతే, ఒక్కసారిగా ముందుకు తిరిగిపోయాడు. ఒళ్ళు మొత్తం గజగజ వణికిపోతోంది. కానీ బయటికి చెప్పడం లేదు. ఒకవేళ అంజీకి చెప్తే అంజీ ఇంకా భయపడిపోతాడేమో అని శేఖరయ్య అస్సలు చెప్పడం లేదు. ఇంకా ఇద్దరూ కూడా ఏం మాట్లాడుకోకుండా వేగంగా అక్కడి నుండి అయితే ఎలానో ఒకలాగా బయటపడి అడవి నుండి దూరంగా వచ్చేశారు. అప్పుడే ఒక చిన్న పల్లెటూరు తగిలింది. ఇంకా ఆ పల్లెటూరుని చూడగానే ఇద్దరికీ కూడా ఊపిరి వచ్చినట్టయింది. అమ్మయ్య, ఇంకెక్కడ ఆగచ్చు అని ఆగి వెనక్కి చూస్తే ఆ దెయ్యం ఎక్కడా కనిపించలేదు. రే, నువ్వు వెంటనే కిందకి దిగు అని చెప్పి అంజీని కిందకి దించాడు. అంజీ కడుపు పట్టుకొని విలవిలలాడిపోతూ ఉన్నాడు. భగవంతుడా,
ఇప్పుడేం చెయ్యాలి అని చూస్తూ ఉన్న సమయంలో దూరం నుండి ఎవరో ఒక పెద్దాయన సైకిల్ మీద అటుగా వెళ్తున్నట్టు శేఖరయ్య గమనించాడు. అంతే వేగంగా అతని యొద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి జరిగిన విషయాన్ని మొత్తం ఆ పెద్దాయనతో చెప్పి ఆ పెద్దాయనను దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఆ పెద్దాయన ఒక్క నిమిషం వీడిని ఎలానే పడుకోపెట్టు అని చెప్పి దూరంగా ఉన్నటువంటి ఒక గుడికి వెళ్ళి ఆ గుడిలో ఉన్నటువంటి బొట్టును తీసుకుని వచ్చి అంజీ నోట్లో పూర్తిగా కుక్కేశాడు. అంతే అంజీ ఒక్కసారిగా దగ్గుతూ మొత్తం తన కడుపులో ఉన్నదంతా బయటకు కక్కేశాడు. చూస్తే అది మొత్తం కూడా తను తిన్నటువంటి ఆ మామిడి పండు పూర్తిగా కుళ్ళిపోయి పురుగులు పట్టి ఉంది. చూసావా, నువ్వు తిన్నప్పుడు అది చాలా అందంగానే ఉంది, కానీ అది భయంకరమైన దెయ్యం నివసించే చెట్టు మీద నుండి పడిన ఒక పండు. అది నువ్వు తిన్నా, అందుకే అది నిన్ను ఆవహించాలని చూసింది. నీ అదృష్టం బాగుంది. ఇంకెప్పుడు ఎక్కడ ఏది పడితే అది దొరికితే దాన్ని అస్సలు తినద్దు అని ఆ పెద్దాయన చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంకా ఇద్దరూ కూడా మళ్ళీ లారీ మీదకి ఎక్కి వాళ్ళ యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు. వెనుక లోడైతే క్షేమంగానే ఉంది, కాకపోతే అంజీ మాత్రం బాగా నీరసమైపోయాడు. నువ్వేం భయపడద్దు, ఇంకెప్పుడు కూడా మనం ఏది పడితే అది దొరికిన చోటల్లా అది తినద్దు అని శేఖరయ్య చెప్పి అక్కడి నుండి అంజీనైతే ఏదో ఒక రకంగా ముందుకైతే తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఆ రోజు జరిగిన ఆ భయంకరమైన సంఘటన మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనిది. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క పిల్లలకి అలానే వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకు చెప్పి వాళ్ళ చేత దిష్టి అయితే తీయించుకున్నారు. అలా ఆ రాత్రి జరిగిన ఆ సంఘటన వాళ్ళ జీవితాల్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక భయంకరమైన మచ్చగా మిగిలిపోయింది. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను.